హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. ఎలా చేసుకున్నారు మీరు? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇంకా నిన్న భోగి అయిపోయింది కదా, ఈరోజు లేవగానే ఇంకా ముందు భోగి రోజు వేసుకున్న ముగ్గంతా చెడిపేసి ఇంకా కొత్తగా ముగ్గు పెట్టుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే మనకి కలర్స్, ముగ్గులు ఇవే కదా. ఎక్కడున్నా, అది ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, అమ్మ వాళ్ళ ఇంటికాడున్నా, ఎక్కడున్నా సరే, ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న పండగే కదా. సంక్రాంతి అంటేనే ఒక జోష్, ఒక వైబ్రేషన్ అనమాట. ఎందుకంటే ఇయర్లో సంక్రాంతి అనేది పెద్ద పండగ కాబట్టి మనకి, అది కాకుండా చిన్నప్పటి నుంచి ఆ పండగ వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అది అలవాటు అయిపోయింది మనకి. సంక్రాంతి అంటే ఒక వైబ్రేషన్ లాగా. ఏ పండగ రోజు ఇచ్చినా అంత ఎక్కువ ఉండదు, కానీ సంక్రాంతి అంటేనే కొంచెం ఫీల్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఇలా ముగ్గులు వేసుకున్నాను. ఇంకా విలేజ్కి వెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ముగ్గంతా వేసుకున్న తర్వాత ఇంకా దీపం పెట్టుకున్నాను. నేనైతే బట్టలు ఏం పెట్టమండి, అంటే మా అమ్మ వాళ్ళు పెట్టుకుంటారు. మా అత్త వాళ్ళ సైడ్ వచ్చి ఇప్పుడు పెట్టరు, ఉగాదికి పెట్టుకుంటారు. కాబట్టి నేను నార్మల్గా పూజ చేసుకునేస్తున్నాను. పూజ అంతా అయిపోయింది. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అన్నీ. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్రెడీ చెప్పేసిన. దీపం అంతా పెట్టుకున్న తర్వాత ఇంకా ఈరోజు సంక్రాంతి కదా. సంక్రాంతి రోజు మేము చికెన్, మటన్, నాన్ వెజ్ ఏం తినము. నిన్నే భోగి రోజే అయిపోయింది అన్నీ. ఇంకా కనుమ పండుగ రోజు తింటాము. మా సైడ్ వచ్చి 4 ఉంటాయి, 4 పండుగలు. ఇది భోగి, సంక్రాంతి, పశువుల పండుగ, తర్వాత కనుమ పండుగ. ఇంకా కనుమ పండుగ తింటాం అన్నమాట. ఆల్మోస్ట్ ఈరోజే పెద్ద పండుగ. నేను వచ్చి ఇంకా సాంబార్, వైట్ రైస్, పప్పు, పాయసం, రసం ఇవన్నీ చేశాను. ఆల్రెడీ లంచ్ కూడా ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిన తర్వాత ఇంకా సంక్రాంతి పిండి వంటలు చేసుకుందాం అనుకుంటున్నా. నేను ఈ చీర తీసుకున్నాను పండగకి, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్. బ్లౌజ్ వచ్చి మనకి రెడ్డే వచ్చింది ఈ కలర్లో. అది వచ్చి ఇంకా వర్క్ బ్లౌజ్ వచ్చింది. వర్క్ బ్లౌజ్ వస్తే నేనేం చేశానంటే, ఇంకా నైట్ చేస్తుంటే మార్నింగ్ అంతా ఎవరు గుర్తిస్తారు చెప్పండి. అందుకని చెప్పి ఈ బ్లౌజ్ మ్యాచ్ చేశాను. ఈ బ్లౌజ్ సెట్ అవ్వలేదు, కాకపోతే మ్యాచ్ చేశాను. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, ఓకేనా? నాకైతే బాగా సెట్ అయింది అనుకుంటున్నాను. అయిందో లేదో తెలియదు. ఇది వచ్చి బియ్యం ఆరబెట్టున్నాను. ఇప్పుడు వెళ్ళి మిషన్కి తంపించుకోరావాలి. పిండి వంటలు చేయాలి.